గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మార్కెట్ మెంటర్. దిస్ ఇస్ వినయ్. సో మనకి చాలా మంది స్టాక్స్ సార్ రేపు నెక్స్ట్ వీక్ ఏ స్టాక్స్ బాగున్నాయి ఏంటి అని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతారు డెఫినెట్గా. సో మీకు అందరికీ తెలుసు స్వింగ్ ట్రేడింగ్ ఇంపార్టెంట్ చాలా చాలా ఉంది. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి దాని గురించి నేను ఇంకా డీప్గా చేస్తాను, వీడియోస్ చేస్తాను. బట్ రేపు నెక్స్ట్ వీక్కి స్వింగ్ ట్రేడింగ్కి స్టాక్స్ మీకు ఒక 5 to 10 స్టాక్స్ ఇస్తాను, మీరు చూసుకోండి నా అక్యురసీ ఎలా ఉంది అనేది. సింపుల్ స్టాక్ స్క్రీనర్ కూడా మీకు లాస్ట్లో ఇస్తాను. ఎవరైతే స్టాక్ స్క్రీనర్ కావాల్సిన వాట్సాప్ కూడా చేయండి. సో నేను చెప్పేది ఏంటంటే, మనం జనరల్గా ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాం కదా, ఇంట్రాడే కానీ 1 minute స్కాల్పింగ్ కానీ చేస్తాం కదా, దానిలో టైం ఉండదు మనకి. అంటే ఇంట్రాడేలో ఏంటంటే మనకు స్టాప్ లాస్ సెట్ చేసుకునే టైం కూడా ఉండదు, ఎందుకంటే మనం 5 minutesలో అలా చేస్తాం కదా. బట్ స్వింగ్ ట్రేడింగ్ ఏంటంటే ఎంత బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు అంటే, సపోజ్ ఇక్కడ ఒక స్టాక్ మూవ్ అవుతుంది, ఇలా మూవ్ అవుతుంది కదా. సో ఎగ్జాక్ట్ ఈ మూమెంట్ ఎలా పట్టుకోవాలి, ఈ మూమెంట్ ఎలా పట్టుకోవాలి, ఈ మూమెంట్ ఎలా పట్టుకోవాలి, వీటన్నిటి అంటే పుల్ బ్యాక్ అంటారు. అంటే ఇక్కడికి వచ్చాక మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం, ఇక్కడికి వచ్చాక ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం. సో అప్పుడు మనకేంటి క్లియర్గా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. రిస్క్ రివార్డ్ కూడా మంచిగా ఉంటుంది మనకి, 1:1:5 1:4 అలా రిస్క్ రివార్డ్ పెట్టుకోవచ్చు. అదే ఇంట్రాడేలో 5 minutesలో చేశారనుకోండి, మీకు ఏంటంటే స్టాప్ లాస్ పెట్టే టైం ఉండదు, కన్ఫ్యూజ్. ఆ తర్వాత మీకు ఏంటంటే ప్యానిక్ ఉంటుంది. ఒక 2000 లాస్ చూడగా తీసేయడం, 5000 లాస్ చూడగానే తీసేయడం, ప్రాపర్ స్టాప్ లాస్ లేకపోవడం. ఎందుకంటే 5 minutesలో మీకు తెలుసుగా చాలా వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది. స్వింగ్ ట్రేడింగ్ అంటే నేను ఎగ్జాంపుల్ డే టైం ఫ్రేమ్ యూజ్ చేయొచ్చు, తర్వాత 1 hour యూజ్ చేయొచ్చు, 4 hours కూడా మనకి యూజ్ చేయొచ్చు. కానీ డే టైంలో అసలు బ్రేక్ అయితే, స్టాక్ బ్రేక్ అయితే దాన్ని 1 hourలో 4 hours ఎలా చూడాలి, అసలు ఆ స్టాక్స్ ఏంటి అనేది మీకు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తే మీరు ప్రశాంతంగా హాయిగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. జస్ట్ ప్రాపర్గా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, ప్రాపర్ టార్గెట్ పెట్టేసుకు పడుకోవచ్చు. సో ఆ స్టాక్స్ ఏంటి, అసలు స్వింగ్ ట్రేడింగ్లో మనకి ఇంపార్టెన్స్ ఏంటి, ఇంకా చాలా వీడియోస్లో చెప్తాను. బట్ నెక్స్ట్ వీక్కి మనకు ఎట్లాగో రేపు పొద్దున మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా. సో మీ అందరి గురించి కొన్ని స్టాక్స్ ఇస్తాను, ఆ స్టాక్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఐఐఎఫ్ఎల్. ఓకే సార్, ఎందుకు ఈ స్టాక్ సెలెక్ట్ చేశారంటే, ఫస్ట్ మనకి స్వింగ్ ట్రేడింగ్లో కండిషన్స్ ఏంటో తెలుసా. స్వింగ్ ట్రేడింగ్లో కండిషన్స్ ఏమి ఉండాలంటే చూడండి, మార్కెట్ అప్ ట్రెండ్లో ఉండాలి. అంటే హయ్యర్ హై చూడండి, హయ్యర్ హై, హయ్యర్ హై, హయ్యర్ హై, హయ్యర్ హై, హయ్యర్ హై. ఓకే, అంటే స్టాక్ అప్ ట్రెండ్లో ఉంది. ఉన్నప్పుడు ఏమైంది, మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మనం డిస్కస్ చేసుకున్నాం కదమ్మా. సో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది చూడు, ఈ బ్రేక్అవుట్ ఇచ్చేసింది, ఈ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అంటే ఈ రెండు స్వింగ్స్ని బ్రేక్ చేసింది. మొన్న చెప్పాను కదా, ఈ రెండు స్వింగ్స్ బ్రేక్ చేసేటప్పుడు మనకి ఏంటి, ఇది ఒక మంచి డిమాండ్ లెవెల్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఈ డిమాండ్ లెవెల్ క్రియేట్ అయిపోతుంది, మంచిగా నీట్గా ఇస్తాను చూడు. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అని చెప్పుకున్నాం కదా మనము. సో చూడు ఇక్కడ మంచి ఒక డిమాండ్ లెవెల్, ఇప్పుడు ఇది బ్రేక్ చేసింది కదా, క్యారెక్టర్ చేంజ్ అయిపోయింది. నేను ఏం చెప్పాను, సెకండ్ కూడా బ్రేక్ చేస్తే మనకి ఇక బ్యూటిఫుల్ ఉంటుంది అని చెప్పాను కదా. ఓకే, సో ఇది కూడా మనకి బ్రేక్ చేసేస్తుంది. ఇది కూడా. సో సార్ ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి సార్ అంటే, ఇప్పుడు డే టైంలో ఉంది కదా, దీనికి మనం 1 hour షిఫ్ట్ చేద్దాం. 1 hour ఫ్రేమ్ షిఫ్ట్ చేసుకొని రేపు కానీ 100% చెప్తున్నా మీకు, ఐఏఎఫ్ఎల్ ఇక్కడికి వస్తుంది. ఓకే చూడండి, ఐఏఎఫ్ఎల్ ఇక్కడికి వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ జోన్లో ఎక్కడైనా కొనండి, స్టాప్ లాస్ ఇది పెట్టేసుకోండి, సింపుల్. ఓకే, అండ్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ నుంచి మీకు ఆల్మోస్ట్, ఓకే, టార్గెట్ ఒకవేళ మీరు ఈ జోన్లో తీసుకుంటే ఇది స్టాప్ లాస్ పెట్టేసుకొని ఆరామ్సే ఇక్కడ వరకు మీరు ట్రేడ్ చేయొచ్చు. 1:2, 1:2 అయితే పక్కా. ఓకే, ఇక్కడ రానియండి, ఇక్కడికి వస్తే మీరు ఈ స్టాప్ లాస్ పెట్టుకొని సూపర్గా చేయొచ్చు. ఐఏఎఫ్ఎల్ నోట్ చేసుకోండి. డెఫినెట్గా నేను రేపు లైవ్ ట్రేడ్ తీసుకోవడానికి చూస్తాను దీనిపైన. అండ్ చూసి మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని నేను మాక్సిమం మీకు ట్రై చేసి చూపిస్తాను. ఓకే, డెఫినెట్గా ఐఏఎఫ్ఎల్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్. ఇంకా ఏం స్టాక్స్ ఉన్నాయి చూడండి. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి, మనం ఈ స్వింగ్లో ట్రేడ్ తీసుకుంటాం. ఇక్కడ తీసుకోవద్దు, ఇక్కడ తీసుకుంటే లాస్ అవుతుంది, అది రానియండి. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కిందికి రానియండి. ఇక్కడ కొంచెం క్వాంటిటీ, ఇక్కడ కొంచెం క్వాంటిటీ యాడ్ చేసుకుంటే జస్ట్ 4 points కాదు కాబట్టి మనకి అప్ ట్రెండ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇది 4 hours కూడా సూపర్ బ్రేక్అవుట్ ఇచ్చింది చూడండి. ఇది బ్రేక్ చేసింది, ఇది బ్రేక్ చేసింది, అంటే ఇంకా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ తీసుకుంటే ఏమవుద్ది, మీరు మళ్ళీ స్టాక్ కిందికి అయ్యో నేను లాసెస్ అవుతాం అనుకుంటారు. సో ఇలా నీకు మంచి మంచి స్టాక్స్ చూపిస్తాను. బజాజ్ ఆటో. ఓకే, బజాజ్ ఆటో కూడా చూడండి, బ్యూటిఫుల్ బ్రేక్అవుట్. డే టైంలో చూడండి, ఫెంటాస్టిక్ బ్రేక్అవుట్. ఓకే, సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఇది బ్రేక్ అయిపోయింది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ స్వింగ్ ఏంటి, క్లియర్గా ఇలాంటి స్టాక్స్ మీకు ఎవ్వరు ఇవ్వరు. ఇది బ్రేక్అవుట్ అయింది, అంతే కదా, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిపోయింది, అండ్ ఇది కూడా బ్రేక్అవుట్ అయిపోయింది.
ఓకే. అంటే ఇది మన సపోర్ట్ లెవెల్. ఇది మన సపోర్ట్ లెవెల్. ఓకే. ఇక్కడ మన డిమాండ్ లెవెల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిపోయింది. ఇక్కడ డౌన్ ట్రెండ్ అప్ మని ఇది బ్రేక్ చేసింది. ఇది బ్రేక్ చేసింది. సో, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ క్లియర్‌గా ఉంది. సో, ఆల్రెడీ ఇక్కడికొచ్చి మన స్టాక్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు డైరెక్ట్‌గా రేపు తీసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు 1 అవర్‌కెళ్తే మీకేముంది టార్గెట్ చూడండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రేపు బజాజ్ ఆటో కనుక మీరు ఈ ప్లేస్‌కి చూసుకోండి. ఇదిగోండి ఈ ప్లేస్. ఈ ప్లేస్‌కొస్తే పర్ఫెక్ట్ లాంచింగ్. ఓకే. ఇది తీసేసుకోండి. అండ్ ఇంకా కొంచెం ఒకవేళ చాయిస్ ఉంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఈ 2 ప్లేసెస్‌లో బజాజ్ ఆటో తీసుకోండి. అండ్ స్టాప్ లాస్ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే స్టాప్ లాస్ ఎందుకు ఎక్కువ పెట్టుకోవాలంటే స్టాక్స్‌కి స్టాప్ లాస్ ఎక్కువ పెట్టుకోవాలి. అప్పుడే మీకు టార్గెట్ ఇక్కడ దీని కింద పెట్టుకుంటూ ఊరికే ఇది పెట్టుకోండి స్టాప్ లాస్. ఓకే. సో, ఇది బజాజ్ ఆటో. డెఫినిట్‌గా చెప్తున్నాను. రేపు మీరు ఇది ఒకవేళ లాంగ్ పొజిషన్ తీసుకోవాలనుకుంటే ఈ ఏరియాలో తీసుకోండి. అండ్ స్టాప్ లాస్ ఇది పెట్టుకొని టార్గెట్ ఈజీగా 1:2. ఓకే. 1:2. ఈ వీడియో రికార్డ్ అవుతుంది. చూడండి ఇంకా 2 డేస్‌లో ఎలా ఉంటుందనేది మీరు డెఫినిట్‌గా ఈ ఏరియాలో దొరికితే వదలొద్దు బజాజ్ ఆటో. ఓకే. ఇంకా స్టాక్స్ ఏమున్నాయి చూడండి. ఇక్కడ కొన్ని స్టాక్స్ ఉన్నాయి. నేను లిస్ట్ ఔట్ చేశాను. ఈ స్కానర్ ఎవరికైనా కావాల్సిన నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ నేను మీకు ఇచ్చేస్తాను. వాట్సాప్ నెంబర్ దిస్ ఈస్ మై వాట్సాప్ నెంబర్ 96596522. డిస్క్రిప్షన్‌లో ఉంది ఆల్రెడీ. చూసుకోండి. ఓకే. సో, దిస్ ఈస్ మై వాట్సాప్ నెంబర్. ఓకే. ఈ వాట్సాప్ నెంబర్ చేయండి. నేను స్కానర్ పంపించేస్తాను మీకు. సో, ఇలా మీకు చూపిస్తాను స్టాక్. ఇవన్నీ మనకు అవసరం లేదు. కొన్ని మనకి సీయూబీ ఉంది కదా! సీయూబీ కూడా మంచి స్టాక్. ఇది ఎందుకు సార్ ఈ స్టాక్ ప్రిఫర్ చేసి సీయూబీ? సిటీ యూనియన్ బ్యాంక్. ఓకే. సో, సిటీ యూనియన్ బ్యాంక్ చూద్దాం. డే టైమ్‌లో ఏమైందో చూద్దాం. లెట్ ఇట్ లోడ్. ఓకే. సిటీ యూనియన్ బ్యాంక్ డే టైమ్‌లో చూద్దాం. చూడండి బ్యూటిఫుల్ బ్రేక్అవుట్. ఓకే. ఫెంటాస్టిక్ బ్రేక్అవుట్. ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఎక్కడైంది సార్ అంటే చూపిస్తాను. సో, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఎక్కడైంది? ఇది లో. ఇది చూడు మొత్తం లో ఉంది కదా! సో, ఫస్ట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ స్వింగ్ ఏది? ఇదే కదా స్వింగ్. ఓకే. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇది స్వింగ్. ఓకే. సెకండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఎప్పుడు కూడా మీరు హయ్యర్ లెవెల్‌లో చూస్తే మీకు సూపర్ బెనిఫిట్ ఉంటది. సో, ఇప్పుడు మన నెక్స్ట్ ఏంటి ఇది మన కంప్లీట్‌గా మన డిమాండ్ జోన్‌గా మారిపోయింది. సో, 4 అవర్స్‌లో 1 అవర్‌లో మీరు ఏం చేస్తారు తెలుసా? సీయూబీ ఇక్కడికొచ్చాక పక్కా బై చేయండి. ఇదిగోండి ఈ రిట్రేస్‌మెంట్. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ మీకు ఇక్కడ డిమాండ్ జోన్ అని కనిపిస్తది. రేపు ఇక్కడికొచ్చాక ఇప్పుడే కాదు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడికొచ్చాక మీరు లాంగ్ పొజిషన్ తీసుకోండి. ఈ ఏరియాలో ఎక్కడైనా పర్లేదు. అండ్ స్టాప్ లాస్ ఇది పెట్టుకోండి. కొంచెం ఈ స్వింగ్ పెట్టేసుకోండి స్టాప్ లాస్. ఓకే. పెట్టేసుకొని 1:2 టార్గెట్. ఇవన్నీ మార్క్ మై వర్డ్స్. దీస్ ఆర్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్ ట్రేడ్స్. ఓకే. నన్ను నమ్మండి. ఫెంటాస్టిక్‌గా. సో, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కంప్లీట్‌గా ఎగ్జాంపుల్స్ కూడా మీకు దీనిలో దొరికిపోయి ఆ వీడియోకి కంటిన్యూటీ ఇస్తున్నాను నేను. మళ్ళీ ఇదేదో స్టాక్స్ అనుకోవద్దు. ఆ వీడియోకి కంటిన్యూ. అండ్ ఇంకా చూపిస్తా ప్రతి ఒక్క స్టాక్స్ ఈ స్కానర్ చాలా పవర్‌ఫుల్ మీకు. అండ్ ఇంకా మీకు సీఎస్‌బీ బ్యాంక్ అవసరం లేదు మనకి. ఓకే. ఎందుకంటే ఇవన్నీ కొన్ని మన స్టాక్స్ కొన్ని వాడం మనం. మనప్పురం వాడొచ్చు. మనప్పురం కూడా విల్ సీ. మనప్పురం. ఓకే. మనప్పురం. చూద్దాం. మనప్పురం ఫెంటాస్టిక్ చూడండి. బ్యూటిఫుల్ బ్రేక్అవుట్ ఇచ్చింది మనప్పురం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. మళ్ళీ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇక్కడ మీకు మనప్పురం చూడండి. ఇది బ్రేక్ అయిపోయింది. ఓకే. ఇక్కడ చూడండి. ఈ ఈ హై కంటే ఫస్ట్ ఇక్కడ ఏం చెప్పాను మీకు ఇందాక ఎగ్జాంపుల్స్‌లో ఈ లో కంటే ఇంకా లో ఫార్మ్ అవ్వాలంటే ఇక్కడనే బ్రేక్అవుట్ వస్తదని మీకు అర్థమైపోవాలి. సో, ఇదొచ్చేసింది. తర్వాత ఈ హై కూడా 2 బ్రేక్ చేసేసింది కదా! సో, ఇది బ్యూటిఫుల్. ఇంకా మీకు ఇంతకంటే బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఎవరు ఇవ్వరు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్‌కి. సో, ఇదంతా మనకిప్పుడు ఇదంతా సపోర్ట్ జోన్‌గా మారిపోయింది. మనపురం ఇదంతా ఏంటి సపోర్ట్ జోన్ మారిపోయింది. సో, మీరు ఏం చేయాలి రేపు 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కి వచ్చినప్పుడు సింపుల్‌గా ఈ స్టాక్ ఓకే. ఇక్కడి వరకు రానియండి. ఇక్కడి వరకు వస్తది. రానియండి. వచ్చే వరకు రాకపోతే అప్పుడు ఏమవుద్ది? ఈ ట్రెండ్ లైన్ కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుద్ది మీకు. ఓకే. సో, ఇక్కడే మనందరం తప్పు చేస్తాం. బ్రేక్అవుట్ కాంగానే తీసేసుకుంటాం. ఇదిగోండి ఈ ట్రెండ్ లైన్. ఓకే. ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా! సో, ఈ ట్రెండ్ లైన్‌కి ఎగ్జాక్ట్ ఇక్కడ రానియండి. ఇక్కడికి వచ్చే వరకు అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ ట్రెండ్ లైన్ కూడా ఇందాక వీడియోస్‌లో చూసుకోండి కొంచెం. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసుకొని దెన్ యూ కెన్ గో ఫర్ అగైన్ మళ్ళీ అదే హై వరకు ఇంకా దానికంటే హై వరకు కూడా మీరు 1:2 ఈజీగా వెళ్ళిపోవచ్చు. సూపర్బ్‌గా నేను చెప్తున్నాను కదా! వండర్‌ఫుల్‌గా మీరు లాంగ్ పొజిషన్‌కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ తీసుకుందాం ట్రేడ్. సో, ఇక్కడ నుంచి మనకి 1:2
సో ఎక్కడి నుంచి పడిందో మళ్ళీ 1:3, 1:4 కూడా నేను చెప్తాను. సో ఇలాంటి స్టాక్స్ ఇంత నీట్గా మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. సో ఒకసారి వెళ్ళండి, చూసుకోండి. ఎప్పుడు కూడా మీరు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ డే టైంలో కానీ అట్లా 4 అవర్స్లో కానీ చూడండి. 1 or 2 అవర్స్లో చూస్తే మీకు అర్థం కాదు. ఓకే, ఇంకా స్టాక్స్ నేను చూపిస్తాను. ఈ స్కానర్ చాలా చాలా పవర్ఫుల్. ఓకే, ఇంకా నేను చూపిస్తాను మీకు. చూడండి సెకండ్, క్యాన్ఫిన్ హోమ్ చూద్దాం. క్యాన్ఫిన్ హోమ్, ఓకే, క్యాన్ఫిన్ హోమ్ బ్యూటిఫుల్. చూడండి క్యాన్ఫిన్ హోమ్ లో మీకు అన్ని అంటే చూడండి, క్యాన్ఫిన్ హోమ్ ఇప్పుడు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చూడండి. ఇక్కడ ఇది బ్రేక్ చేసింది, ఇక్కడ చూడండి క్యాన్ఫిన్ హోమ్ ఇదంతా హై అంతా బ్రేక్ చేసేసింది కదా క్యాన్ఫిన్ హోమ్. ఓకే, బ్యూటిఫుల్ మల్టీ డే బ్రేక్అవుట్, అన్ని చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ని బ్రేక్ చేసింది. ఇది మన సపోర్ట్ జోన్స్ కి ఫామ్ అయింది చూడండి 4 hours చూడండి. ఓకే, ఈ స్వింగ్ మొత్తం మల్టీ స్వింగ్ బ్రేక్ చేసింది. రేపు మీరు క్యాన్ఫిన్ హోమ్స్ ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చాక ఆల్రెడీ రీట్రేస్మెంట్కి వచ్చింది, బట్ మళ్ళీ ఒకసారి రీట్రేస్మెంట్కి వచ్చాక ఇక్కడ అప్పుడు ఏమైంది నేను చెప్పాను, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ నుంచి మీకు ఒక ట్రెండ్ లైన్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ పెట్టుకోండి అండ్ లాంగ్ పొజిషన్, ఇది స్టాప్ లాస్, కొంచెం ఈ స్వింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి అండ్ 1:2, 1:3. ఓకే, సో దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ స్టాక్స్. మీకు ఇంకా ఫెంటాస్టిక్గా వర్క్ అవుతాయి. చూడండి ఇంకా నేను చాలా ఉన్నాయి స్టాక్స్ ఇవన్నీ. ఈ స్కానర్ మీకు ఎవరైనా కావాల్సి చెప్పండి, నేను డెఫినెట్గా ఇస్తాను. లారస్ ల్యాబ్స్ చూడదు, లారస్ ల్యాబ్స్ కూడా చూద్దాం. నెక్స్ట్ వీక్ స్టాక్స్ ఇవన్నీ. లారస్ ల్యాబ్స్ చూడండి బ్యూటిఫుల్. లారస్ ల్యాబ్స్ కూడా మీకు డే టైంలో మల్టీ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది కదా, చూడండి ఫుల్ అప్ ట్రెండ్ మార్కెట్. ఓకే, మంచి మార్కెట్ అప్ ట్రెండ్, ఇంకా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇక్కడ బ్రేక్ కాలి, ఇక్కడ కొంచెం డౌన్ అయింది అండ్ ఇది బ్రేక్ అయిపోయింది. ఇది కూడా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కిందకే వస్తుంది, వన్ ఆఫ్ టైప్స్ ఆఫ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. అండ్ ఇక్కడ మీరు 1 hourలో పెట్టుకోండి. ఓకే, 1 hourలో పెట్టుకొని సార్ ఇది పుల్ బ్యాక్ వస్తా అంటే డెఫినెట్గా వస్తుంది, వస్తే మాత్రం వదలొద్దు. ఓకే, లారస్ ల్యాబ్ ఫెంటాస్టిక్. ఓకే, ఇంకా కొన్ని స్టాక్స్ ఉన్నాయి. అంటే మీకు ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ దీంట్లో ఇక్కడ సిగ్మా, భాగ్య, ఏఎఫ్ఎల్, సందుమాగ, జిఎం బ్రూ ఉంది కదా. ఈ జిఎం బ్రూ ఇలాంటి ఏంటంటే సూపర్ ఎక్స్ట్రాడినరీ బ్రేక్అవుట్ అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు చూడండి జిఎం బ్రూ ఇది ఆల్రెడీ పీక్ బ్రేక్అవుట్స్కి వెళ్ళిపోయింది. చూడండి ఇక్కడ మల్టీ బ్రేక్అవుట్. ఇది ఇంకా ఇక్కడ ఈ స్వింగ్ ఇలా చూడండి కిందికి వస్తుంది, ఈ స్వింగ్ బ్రేక్ అయిపోయింది అండ్ ఈ స్వింగ్ డబల్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే, సో జిఎం బ్రూ. ఓకే, మీకు తెలుసు కదా స్టాక్ మార్కెట్లో కొంచెం టెక్నికల్ అనాలిసిస్ ఉంటే చాలా ఈజీ. మీరే ఊరికే ప్యానిక్ అయ్యి ఏ స్టాక్ కొనాలి సార్, ఏది అంతా చాలా మీరే ప్యానిక్ అవుతారు. సింపుల్, ఇక్కడ ఇక్కడ తీసుకోండి అండ్ స్టాప్ లాస్ ఇది పెట్టుకోండి. వండర్ఫుల్గా వస్తుంది, నా మాట నమ్మండి. అండ్ ఇంకా కొంచెం కిందికి వచ్చినా పర్లేదు, ఎందుకంటే ఇట్లాంటి స్టాక్స్ ఏంటంటే ఎంత లోలో దొత్తి ఇక్కడికి వచ్చినా కూడా వదలొద్దు. ఓకే, ఇక్కడ కొంచెం క్వాంటిటీ, ఇక్కడ కొంచెం క్వాంటిటీ యాడ్ చేసుకోండి. సో స్వింగ్ ట్రేడింగ్లో అండ్ క్యారెక్టర్ మీకు రెండు చెప్పాను కదా, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ యూజ్ చేసి ఇలా స్టాక్స్ కనుక మీరు జాగ్రత్తగా చేస్తే డెఫినెట్గా మీకు ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మంత్లీ డే, ఇక్కడ ఎన్ని డేస్ కన్సల్ట్ అయితే చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 19 నవంబర్ నుంచి కన్సల్ట్ అయ్యి పరిస్థితి ఇది. సో ఇట్లా మనకు డౌన్ ట్రెండ్కి వచ్చి సడన్గా మనకి బ్రేక్అవుట్ ఇచ్చే స్టాక్స్ అస్సలు వదలొద్దు. చూడండి ఇలా ఇన్ని రోజులు మొత్తం డౌన్ ట్రెండ్ ఉండి ఒక్కసారి ఆ ఛానల్ని బ్రేక్ చేసేసింది. ఓకే, ఇంత మంచి ఛానల్ బ్రేక్ చేసేసింది. సో దీని వెనకాల చాలా ఉంది. సో ఇది తీసుకోండి, డెఫినెట్ టార్గెట్ వచ్చి 1337 వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో హోప్ మీ ఈ వీడియో నచ్చింది అనుకుంటే డెఫినెట్గా వాట్సాప్ చేయండి. మీకు ఆ స్కానర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు ఎవరికైనా ప్రీమియం గ్రూప్స్ కనుక స్టాక్స్ పైన స్వింగ్ ప్రీమియం గ్రూప్స్ కావాలంటే నేను నెంబర్ ఇచ్చాను కదా, సో ప్రీమియం గ్రూప్స్ కూడా మనకు ఉన్నాయి. ఓకే, సో మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా నేను రేపు లైవ్కి వస్తాను, చూపిస్తాను. మీకు ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.